హలో అండి అందరికీ. ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం మేము అవుటింగ్ ప్లాన్ చేసాము. ఇది మా కొత్త యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేస్తామో చేసి చూపిస్తాను. టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు పొడుగుగా కట్ చేసుకోండి. ఎర్రగడ్డలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నారంటే తెల్లగడ్డలు ఒలిచి పెట్టుకోండి పక్కన. అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా కట్ చేసి పెట్టుకోండి. మంచిగా 3 రాళ్ళు తెచ్చుకున్నాను. పొయ్యి రెడీ చేసుకున్నానండి. ఇంటికాడ నుంచి కర్పూరం తెచ్చుకున్నాను. కట్లు కూడా పక్కన ఉంటే ఏరుకొచ్చి పెట్టుకున్నాను. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఆవాలు, ఉద్దిపప్పు, కరివేపాకు, వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, టమోటాలు వేసుకోండి. టమోటాలు వేసుకున్నాక మూత పెట్టేసుకోండి. చికెన్ కడుక్కునేసేయండి. నేను ఆ నీళ్ళతో కాకుండా మళ్ళీ మినరల్ వాటర్తో కడుక్కున్నాను. మూత తీసుకొని ఉప్పు, పసుపు వేసేసుకోండి. ఒకసారి బాగా కలుపుకునేసేయండి. తర్వాత చికెన్ వేసేసుకోండి. చికెన్ వేసుకున్నాక కొంచెం కలబెట్టేసినారంటే తర్వాత మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ధనియాల పొడి, మిరప్పొడి వేసేసి ఒకసారి మళ్ళీ కలబెట్టేసి నేను ముందుగా తెల్లగడ్డలు ఒలిచి పెట్టుకున్నాను కదా, చికెన్ లో వేసేసి కలబెట్టి మూత పెట్టేసుకున్నాను. ఈ లోపు మా ఆయన తందూరి చికెన్ కి మసాలా కలిపి పక్కన పెట్టేసి 5 నిమిషాలు మగ్గిన తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. తర్వాత తీసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని లైట్గా కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. లాస్ట్లో ఉప్పు కారం సరిపోయిందేమో చూసుకున్నాను. అబ్బా సూపర్గా వచ్చింది. దించేసే ముందు లాస్ట్లో నేను నిమ్మకాయ పిండుకున్నాను. మీకు కావాలంటే పిండుకోండి. అదే నిప్పుల పైన తందూరి చికెన్ పెట్టుకొని కాల్చుకున్నాము. మీరు కూడా ఇలాంటి లొకేషన్కి వచ్చినప్పుడు ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఈ లొకేషన్ తిరుపతి నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి మండపంపల్లి వాటర్ ఫాల్స్ అని కొట్టండి వస్తుంది. ఇప్పుడైతే మీకు టేస్ట్ చేసి చెప్తానండి. సూపర్గా ఉందండి. అసలు నేను అనుకోలేదు ఇంత బాగా వస్తుందని. చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.